పాకిస్తాన్ వాళ్ళకు దొంగ దెబ్బతీసుడు అలవాటు, కానీ మనోళ్ళకు అట్లా కాదు. శత్రు ఎవ్వరైనా సరే నట్టింటికి పోయి కొట్టుడు అలవాటు. పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల లోపలికి పోయి బాంబులేసి వచ్చిర్రు. అందుకే పాలి దేశం సర్కార్ వాళ్ళకు కాళ్ళు చేతులు ఆడతలేవు. ఇప్పుడు ఇంటికి వచ్చి కొట్టిపోయిర్రు, ఇజ్జత్ అంతా పోయింది అని కుత ఉడికిపోతుర్రు. ఏదో ఒకటి చేయాలని చూస్తుర్రట. అందుకే మనోళ్ళు అన్నిటికీ రెడీగా ఉన్నారు. మన అక్క చెల్లెన్ల నుదిటి మీద సింధూరం దుడిస్తే ఏమైతుందో పాకిస్తాన్ వాళ్ళకు రుచి చూపించిండ్రు జవాన్లు. మనోళ్ళ 26 మంది ప్రాణాలకు 100 మంది ఉగ్రవాదులను ఖతం చేసిండ్రు. ఇక్కడితోనే ఒడిసిపోలేదు కథ, ఇప్పుడే సురువైందట. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది, ఇప్పట్లో ఆగదు అన్నట్టే అఖిలపక్షం మీటింగులో సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్పిండ్రట. మనోళ్ళు పాకిస్తాన్ లోపలికి పోయి మరి దాడులు చేసి వచ్చేటాలకు అటు పాలి దేశం కూడా గట్టిగానే బుసలు కొడుతుంది. శాతగాకపోయినా బార్డర్ల మనోళ్ళ మీదకి తూటాలు ఎక్కువ పెడుతున్నారు. అందుకే పాకిస్తాన్ కు దగ్గర పట్లనే ఉన్న పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలల్లో బార్డర్ పోంటున్న ఊర్లల్లో పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయించిండ్రు. సరిహద్దుకు సీలు కొట్టిండ్రాట. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలల్లో బడి పొలగాళ్లకు సెలవులు ఇచ్చిండ్రు. విమానాల స్టేషన్లు కూడా బంద్ పెట్టిండ్రాట. పోలీసు వాళ్లకు సెలవులు రద్దు చేసిండ్రాట. ఎమ్మటే డ్యూటీకి ఎక్కాలన్నట్టు చెప్పిండ్రు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ మీద దాడి చేయనికే చూసిండ్రాట పాకిస్తాన్ వాళ్ళు. కానీ మనోళ్ళు ముందుగానే పసిగట్టి బాంబును గాలినే పేల్చేసిండ్రాట. ఇక ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లా ఆగదని సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్పిండ్రో లేదో మళ్ళోసారి బాంబుల వాన కురిపించిండ్రు మనోళ్ళు. మళ్ళోసారి లాహోర్ మీద బాంబులు వేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే చైనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి అమ్మిన మిషన్లు అస్సలు పనిచేస్తనే లేవట. మనోళ్ళు బాంబులు వేస్తుంటే చైనా మిషన్లు అస్సలు కూనం పడతలేవట. చైనోళ్ళు తయారు చేసిన మిషన్ల పంతనం అట్లుంటది చూడర్రే అనుకుంటారు ఇప్పుడు దునియా దేశాల పబ్లిక్ అంతా.